యలమంచిలి కాన్స్టిట్యూన్సీకి సంబంధించినటువంటి మేజర్ సమస్యల్లో 2014లో అప్పుడు ఉన్నటువంటి టీడీపీ ప్రభుత్వం ఎన్నికల్లో హామీ ఇచ్చినటువంటి బ్రిడ్జ్ ఏదైతే ఉందో ఇది 3 కిలోమీటర్లు యలమంచిలికి సంబంధించినటువంటి కాన్స్టిట్యూన్సీలో మేజర్ రోల్ ప్లే చేసినటువంటి ఈ బ్రిడ్జ్ దాదాపు 35 కోట్ల వ్యయంతో ఈ బ్రిడ్జిని మొదట 2009లో వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్న టైంలో ఇనాగ్రేట్ చేయడం జరిగింది, శంకుస్థాపన చేయడం జరిగింది. సో ఇప్పటి వరకు ఈ బ్రిడ్జ్ అనేది ఓపెన్ కాలేదు. చూస్తున్నామంటే ఎక్కడికక్కడ కూడా ఈ రోడ్లన్నీ పగలగొట్టారు. దగ్గర 10 సంవత్సరాలు కావలుస్తుంది. 10 సంవత్సరాలను కూడా ఈ బ్రిడ్జ్ ఇప్పటివరకు ఓపెన్ కానటువంటి దుస్థితి కనబడుతుంది. మనం చూసుకోవచ్చు ఎక్కడ అంటే రైల్వే బ్రిడ్జ్కి సంబంధించి మధ్యలో రైల్వే ఒక బ్రిడ్జ్ కూడా ఉండడం జరిగింది. ఆ రైల్వే బ్రిడ్జ్కి సంబంధించిన పనులు చాలా ఈజీగా అయిపోయి త్వరితగతిన అయిపోయాయి. కానీ ఇప్పటి వరకు ఈ బ్రిడ్జ్కి అయితే మోక్షం కలగలేదు. మనం చూసుకోవచ్చు దాదాపుగా యలమంచిలికి సంబంధించి అనకాపల్లి నుంచి వెళ్ళేటువంటి మెయిన్ హైవేలో ఇది ఒక ఆల్టర్నేటివ్ రోడ్డుగా ఉంది. దాదాపుగా ఒక 20 గ్రామాల వరకు కూడా ఈ రోడ్డుకి సంబంధించినటువంటి కనెక్టివిటీ బ్రిడ్జ్ అనేది ఈ ఫ్లైఓవర్ చేస్తుందని చెప్పేసి ఇక్కడ ప్రజలు చెప్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. మనం ముందుకెళ్దాం. సో ఫ్లైఓవర్ దగ్గర వచ్చేసి రైల్వే గేట్ ఒకటి ఉంది. ఈ గేట్ దగ్గర ఎలాంటి పరిస్థితులు ఉన్నాయో చూద్దాం. ఎందుకు ఈ ఫ్లైఓవర్ కంప్లీట్ కాలేదు? యలమంచిలి ఆ చుట్టుపక్కల ప్రాంతాలన్నీ కూడా ఈ ఫ్లైఓవర్ మీద డిపెండ్ అవుతుంది, మెయిన్ హైవే కాబట్టి. సో ఎందుకు కాలేదు? ఏ ప్రాబ్లం చెప్తున్నారు? ఇది స్వర్గీయ రాజశేఖర రెడ్డి గారి హయాంలో ఈ ప్రాజెక్ట్ స్టార్ట్ చేయడం జరిగింది. దీనికి చుట్టుపక్కల 20 గ్రామాల నుంచి కూడా ఈ ఫ్లైఓవర్ మీద ఆధారపడి వస్తున్నాయి. యలమంచిలి పట్టణం పేరుకే కానీ ఇక్కడ నుంచి ఎక్కడికి వెళ్ళాల్సింది, ఏ ఇబ్బంది వచ్చినా, ప్రెగ్నెన్సీ కానీ, ఏ రకమైన యాక్సిడెంట్ అయినా కానీ, ఏ రకంగా ఇబ్బందులు ఉన్నా కానీ మేము అనకాపల్లి కానీ వైజాగ్ విశాఖపట్నం కూడా వెళ్ళాలి. ఇమీడియట్ టైంలోనే రైల్వే గేట్ వేయడం వల్ల మనకు విపరీతమైన ఇబ్బంది జరగడం. అదనే కాకుండా చాలా అభివృద్ధి కూడా ఈ ఫ్లైఓవర్ మీద ఆధారపడి ఉంది. రాజశేఖర రెడ్డి గారి టైంలో నుంచి ఈ రోజు వరకు గత ప్రభుత్వం ఏదో 5 కోట్లు 10 కోట్ల ప్రాజెక్ట్ అన్నారు. అంతవరకు మాకు తెలియదు. సరే మళ్ళీ సారిపోలేదని మళ్ళీ బడ్జెట్ కూడా పెంచారట. కానీ ఈ రోజు కూడా కాంట్రాక్టర్ బిల్లు అవ్వకపోవడం వల్ల ఇట్లాగనే ఉంది. ఎన్నో రోజుల నుంచి మా యలమంచిలి ప్రాజెక్ట్ తాలూకా చిరకాల వాంచేది ఫ్లైఓవర్ అనేది, అది ఈ రోజు కూడా నెరవేర్చలేదు అనేది చాలా బాధాకరం. ఎలాంటి సమస్యలు వస్తున్నాయండి? అంటే కొంతమంది చనిపోయారు, పశువులు కూడా రైల్వే గేట్కి అడ్డంగా వెళ్ళి చనిపోయినాయి, స్కూల్ పిల్లలు కూడా చాలా సమస్యలు ఎదుర్కొంటున్నారని చెప్తున్నారు కదా. స్కూల్కి వెళ్ళాలన్నా లేదంటే అదే చెప్తున్నాను కదా మీకు, హాస్పిటల్ కానీ ఏ రకమైనా సరే యలమంచిలి నుంచి వెళ్ళాలంటే మినిమం అరగంట సేపు మేము రైల్వే గేట్కి కేటాయించాల్సి వస్తుంది. అది పశువులు ఒక్కోసారి యాక్సిడెంట్లు అవడం, లేకపోతే మేజర్ యాక్సిడెంట్ అయినప్పుడు మనం వెళ్ళడానికి కానీ ఏ రకంగా అన్ని రకాలు కూడా యలమంచిలి ఈ ఫ్లైఓవర్ అసలు యలమంచిలి భవిష్యత్తు కూడా యలమంచిలి ఈ ఫ్లైఓవర్ మీద ఆధారపడి ఉంది. చాలా ఇబ్బందులు పడిపోతున్నాం. అది చేతకాని ప్రభుత్వం అవనమంటే, లేదంటే స్థానిక శాసనసభ్యులు అవనమంటే, లేకపోతే ఈ ప్రభుత్వం అవనమంటే చొరవ తీసుకొని కార్యక్రమం చేసి పూర్తి చేయగలిగితే వాళ్ళకే పేరు ఉంది కదా. పూర్తి చేయలేకపోవడం వల్ల మేము రోజు ప్రశ్నించవలసి వస్తుంది. ఏ కార్యక్రమం కూడా యలమంచిలికి మేజర్ ప్రాజెక్ట్, యలమంచిలి ముఖ్య అవసరమైన ఇదే చేయలేని ప్రభుత్వం ఇకపైన ఏం చేస్తుందని మాకు నమ్ముకుంటాం. ఏం సమస్యతో దీన్ని ఆపేశారు? ఈ యలమంచిలి మరి రోజు రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు మహానుభావుడు మరి ఈ ఫ్లైఓవర్ని తీసుకొచ్చారు. ఇది ఎన్నో సమస్యలతోటి గేటు పడిపోవడం వల్ల ఇబ్బందులు అయిపోయి ఇక్కడ డెలివరీ అయిన హాస్పిటల్కి వెళ్ళే వాళ్ళు కూడా డెలివరీ అయిపోయి ఈ గేటు వల్ల చాలా ఇబ్బంది పడుతున్నారు. తర్వాత స్కూలు గేట్ అవతల స్కూలు రెసిడెన్స్ స్కూళ్ళు ఉన్నాయి. ఆ రెసిడెన్స్ స్కూల్కి వెళ్ళడానికి ఎగ్జామ్స్ టైంలో అలా స్టూడెంట్స్ కూడా ఆగిపోయి దగ్గర సంవత్సరానికి 4 స్టూడెంట్స్ కూడా ఆగిపోతున్నారు. అలాగే ఈ కాంగ్రెస్ గవర్నమెంట్లో అయిందే ఈ ఫ్లైఓవరు. కాంగ్రెస్ గవర్నమెంట్లో మన కన్నబాబు గారు ఆధ్వర్యంలో చాలా వరకు చేయించేశారు. ఇప్పుడు మాత్రం ఈ తెలుగుదేశం ప్రభుత్వం వచ్చిన తర్వాత అస్సలు ఆ కాంట్రాక్టర్ను కూడా బెదిరించి డబ్బులు కూడా వాళ్ళని అడిగి వాళ్ళు ఇవ్వకపోవడం వల్ల ఈవేళ ఈ పరిస్థితి ఏర్పడింది. ఈ బ్రిడ్జి కూడా అయిపోవడానికి కారణం అది. మనం చూస్తున్నామంటే ఈ బ్రిడ్జ్ సరిగ్గా 3 సంవత్సరాల క్రితం కంప్లీట్ అయిపోయిన బ్రిడ్జి టీడీపీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత 2 సంవత్సరాల్లో ఈ బ్రిడ్జిని కంప్లీట్ చేసి ఇక్కడ ఉన్నటువంటి ప్రజలకు అందుబాటులోకి తెస్తామని చెప్పినందుకే ఇక్కడ ఉన్నటువంటి 20 గ్రామాలకు సంబంధించిన ప్రజలు ఓట్లు వేయడం జరిగింది. బట్ ఇక్కడికి తీరా ఈ బ్రిడ్జికి సంబంధించి ఎలక్షన్స్ వస్తున్నాయి కాబట్టి ఎక్కడికక్కడ ఆపేశారు. ఎలక్షన్స్ వస్తున్నాయి కాబట్టి ఏదో తూతు మంత్రంగా చేసేటువంటి కార్యక్రమాలు జరుగుతున్నాయి. అంటే 10 సంవత్సరాలు
ఒక బ్రిడ్జ్ ఏర్పాటు చేయడానికి దాదాపుగా 10 సంవత్సరాలు పట్టింది. అంటే 6 నెలలు లేదా ఏడాదిలో కంప్లీట్ చేయాలి. టెక్నాలజీ అని చెప్తుంది టీడీపీ గవర్నమెంట్. అంత టెక్నాలజీ ఉపయోగించిన సరిగ్గా సంవత్సరంలో కంప్లీట్ చేయాల్సినటువంటి బ్రిడ్జ్ని కేవలం వాళ్ళకు కాంట్రాక్టర్ వాళ్ళకి సంబంధించినటువంటి కమిషన్ ఇవ్వలేదన్నటువంటి దాంతో పూర్తిగా దాదాపుగా 10 సంవత్సరాలు ఈ బ్రిడ్జ్ని ఆపేసినటువంటి పరిస్థితి మనకు కనబడుతుంది. మనం చూడొచ్చు ఇక్కడ నుంచి దాదాపుగా రైల్వే గేట్ కానీ లేకుంటే ఈ ఏరియా మొత్తం కానీ పూర్తిగా బ్రిడ్జ్ అయిపోయినటువంటి పరిస్థితి కనబడుతుంది. అక్కడ ఇక్కడ అంటే కేవలం ఎలక్షన్లను దృష్టిలో పెట్టుకొని కొంత బ్రిడ్జ్ పనులు ఆపేశారు. అంటే ఎలక్షన్లో మాకు ఓటేస్తేనే సరే మేము ఈ బ్రిడ్జ్ కంప్లీట్ చేస్తామన్నటువంటి బ్లాక్మెయిల్ విధానాలకు టీడీపీ పాల్పడుతుందని చెప్పేసి ఇక్కడ ఉన్నటువంటి స్థానిక ప్రజలు చెప్తున్నటువంటి పరిస్థితి మనకు స్పష్టంగా కనబడుతోంది. అంటే ఇంతకుముందు 2014లో ఈ బ్రిడ్జ్ కంప్లీట్ చేస్తామని హామీ ఇచ్చినట్టుంది టీడీపీ గవర్నమెంట్. ఎందుకు పూర్తి కాలేదనుకుంటున్నారు? అవును సార్, 2011లో ఈ బ్రిడ్జ్ కట్టడానికి అని చెప్పేసి ఆ వేళ హామీ ఇచ్చారు. హామీ ఇచ్చిన తర్వాత బ్రిడ్జ్ మొదలుపెట్టారు. ఈ టీడీపీ ప్రభుత్వం వాళ్ళు ఏం చేస్తారంటే చేసిన కాంట్రాక్టులకి డబ్బులు ఇవ్వట్లేదు. ఆ డబ్బులు ఇవ్వకపోతే వాళ్ళు బిల్లు అడుగుతున్నారు. అందులో బిల్లు పాస్ అవ్వడంతో వాళ్ళు వదిలేసిపోతున్నారు. ఇదిగో చేస్తాం అదిగో చేస్తాం అంటున్నారు. ఇప్పుడు చూస్తే ట్రాఫిక్ ఓవర్ అయిపోతుంది. అక్కడ చూస్తే బ్రిడ్జి రైల్వే గేట్ ఉన్నట్టుగా ఇప్పుడు ఆ సెంట్రల్ గవర్నమెంట్ రైల్వే బ్రిడ్జి ఉన్నదంటే వాళ్ళు క్షణాల మీద కట్టేశారు. ఆ బ్రిడ్జి రైల్వే ట్రాక్ ఎంతవరకు ఉందో అంతవరకు కూడా ఆ గేట్ వరకు కూడా సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళది కాబట్టి వాళ్ళు ఇమీడియట్గా కట్టేశారు. మేము ఎంత ప్రతిమలాడినా ఏం చేసినా సరే ట్రాఫిక్ బంద్ అయిపోతుంది. ఎలమంచిలు రావాలనుకున్నా పోవాలనుకున్నా చాలా ఇబ్బంది పడవలసి వస్తుంది. చాలా ఇబ్బందిలో ఉన్నాం. ఇప్పుడు మరి ఎన్నిసార్లు ఎమ్మెల్యేని అడిగాం. ఎమ్మెల్యే పంచకాల రమేష్ బాబు గారిని అడిగాం, ప్రస్తుతం ఉన్నటువంటి ఎమ్మెల్యే గారిని అడిగితే ఇదిగో చేద్దాం అదిగో చేద్దాం అంటున్నారు. మనం కొంతవరకు కూడా మెట్లయితే వేశారు, గ్రావెల్ వేసి ఇంకా అక్కడ తోటి ఆపేశారు. ఎవరిని అడిగితే ఏమండి మరి ఏం పని చేయట్లేదని చెప్పేసి మేము అడిగితే మేము అడగడానికి ఇప్పుడు మా దగ్గర ఏమీ లేదండి, ఇంక ఎలక్షన్ అయిపోయిన తర్వాత అని చెప్పేసి మనం ఫైనల్గా మనం చెప్పేశారు. అంటే 2014 కూడా హామీ ఇచ్చారు కదా, ఇది మీకు మేజర్ సమస్య. ఎందుకంటే 2014లో వాళ్ళు ఏం చేశారంటే మీకు ఎందుకు 2 సంవత్సరాల్లో బ్రిడ్జి పూర్తి చేసి ఇస్తామని చెప్పేసి వాళ్ళు మాకు హామీ ఇచ్చారు. కుకరేపల్లి జంక్షన్లో కూడా మేము అక్కడ కుకరేపల్లి జంక్షన్ మేము కుకరేపల్లి ఊళ్ళోకి వెళ్ళడానికంటే ఎందుకు కుకరేపల్లి ఊరు దాకా వచ్చేస్తుంది కాబట్టి అక్కడి నుంచి బ్రిడ్జి మీకు పూర్తి చేసిన తర్వాత మీకు సైడ్ రోడ్డు ఇస్తామని కూడా చెప్పారు. కానీ అవ్వలేదు, అది ఇంతవరకు అవ్వలేదు. ఇచ్చిన హామీలు ఏమీ నెరవేర్చుకోలేదండి సార్. అతను వాడు మాత్రం చంద్రబాబు నాయుడు ఏవైతే హామీలు ఇచ్చాడో ఆ హామీలన్నీ కూడా ఉట్టు అబద్ధాలే తప్ప ఒకటి కూడా దాంట్లో నిజం లేదు. మీరు ఎక్కడ ఉంటారండి? ఫ్లైఓవర్ వల్ల ఎట్లాంటి ప్రాబ్లమ్స్ ఉన్నాయి మీకు? మాది మున్సిపాలిటీలో 24వ వార్డు సార్ మాది. మేమైతే ఇప్పటి వరకు చాలా ఇబ్బంది పడుతున్నామండి. బస్సులు కూడా ఊర్ల వరకు రావట్లేదు. మాకు 3 కిలోమీటర్ల నుంచి అవతల నుంచి రావాల్సి వస్తుంది. ఈ ఫ్లైఓవర్ అప్పుడు గత రాజశేఖర రెడ్డి గారు ప్రభుత్వంలో ఈ బ్రిడ్జి స్టార్ట్ అయింది సార్. ఇప్పటికీ కూడా ఈ టీడీపీ ప్రభుత్వం వచ్చి మాకు ముందే మాటలు చెప్పి చేస్తామన్నారు. ఇప్పుడు వచ్చి ఈ బ్రిడ్జి కూడా మాకు పూర్తి చేయలేదు సార్. మేము చాలా ఇబ్బంది పడుతున్నాం. పిల్లలు స్కూల్కి వెళ్ళే పిల్లలు ఇబ్బంది పడుతున్నాం, పనిచేసే కార్మికులు కూడా ఇబ్బంది పడుతున్నాం సార్. మేము ఇప్పటికైనా సరే మాకు ఈ కనమూర్తి రాజు గారు వస్తే ఈ బ్రిడ్జి పూర్తి అవుతుంది, బాగుంటుంది అని మేము ఆశిస్తున్నాం సార్. గత పంచకాల రమేష్ బాబు గారు అనుకున్నాం సార్, చేయలేకపోయారండి. ఓట్లేసి గెలిపించిన సరే ఆయన చేయలేకపోయారు. మాకు నమ్మకం అయితే రాజుగారు వచ్చి చేస్తారని మాకు నమ్మకం ఉంది సార్. ఆయన అయితే చేయగలరు గారు అని మేము ఆశిస్తున్నాం సార్. దీన్ని ఎవరైతే కంప్లీట్ చేస్తారో వాళ్ళకి వేస్తాం సార్ మేము ఓటు. వాళ్ళకి కిందటి ఎలక్షన్ లో పంచకాల రమేష్ బాబు ఇచ్చాడు, హామీ ఇచ్చాడు, ఇది కంప్లీట్ ఇచ్చారు సార్. ఆయన హామీ ఇచ్చారు కానీ చేయడం అవ్వలేదండి ఇప్పుడు వరకు. ఇప్పటికే హామీ ఇస్తున్నారండి కానీ చేయడం కనిపించట్లేదు. ఇలా మేము మోసపోం సార్, ఇంక నుంచి మోసపోదలుచుకోలేదు కూడా. సో యలమంచిలకు సంబంధించినటువంటి ఈ బ్రిడ్జ్ కొక్కిరాపల్లి అంటారు. సో ఈ కొక్కిరాపల్లికి సంబంధించినటువంటి 3 కిలోమీటర్లు మనం చూసుకోవచ్చు. మధ్యలో ఒక రైల్వే గేట్ ఉంది. సో ఈ రైల్వే గేటు దాటుకొని వెళ్ళాలంటే పొద్దున వెళ్ళేటువంటి స్కూల్ పిల్లలకు సంబంధించి కానీ లేకుంటే ఎవరైనా గర్భవతులు ఉన్నా సరే వైద్య సౌకర్యాలు అందలేనటువంటి పరిస్థితి కనబడుతుంది. మనం రోడ్లు చూసుకోవచ్చు. అంటే పూర్తి స్థాయిలో రోడ్లు వేసామని చెప్పారు, తర్వాత ఎక్కడ రోడ్లు కనిపించలేదు. చివరికి కాంట్రాక్టర్ దగ్గర ఇక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యే, ఇంతకుముందు స్థానికంగా ఉన్నటువంటి ఎమ్మెల్యే కాంట్రాక్టర్ను బెదిరించి లంచాల కోసం, తర్వాత ఆయన దగ్గర కొంత డబ్బులు కొంత షేర్ తీసుకోవడం కోసం బెదిరించడంతో కాంట్రాక్టర్ పూర్తిగా ఈ బ్రిడ్జిని వదిలేసి వెళ్ళిపోయినటువంటి పరిస్థితి కనబడుతుంది. 2014లో హామీ ఇచ్చారు ఈ బ్రిడ్జి కంప్లీట్ చేస్తామని. దాదాపుగా 20కి సంబంధించినటువంటి గ్రామాలకు ఇదే రహదారిగా మారడంతో చాలా మంది ఆతృతగా ఎదురు చూస్తారు. మనం చూసుకున్నట్లయితే యలమంచిలి కాన్స్టిట్యూన్సీకి సంబంధించిన ఎవరైతే ఈ రోడ్డుని ఈ ఫ్లైఓవర్ని కనుక పూర్తి చేసి ఇస్తారో అలాంటి వాళ్ళకే ఓట్లేసేటువంటి పరిస్థితికి ఇక్కడ ఉన్నటువంటి రోడ్డు దుస్థితి చేరుకుంది. సో ఇక్కడ కనుక ఇది ఎవరైతే బ్రిడ్జి కంప్లీట్ చేసి ఇస్తారో వాళ్ళకే ఓటు వేస్తామని చెప్పినటువంటి పరిస్థితి మనకు స్పష్టంగా కనబడుతుంది. వీడియో జర్నలిస్ట్ సాయి కృష్ణతో రాజ్ కుమార్, యలమంచిలి.